వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇది వీడియో వచ్చేసి ఏంటంటే దీవాళీ రోజు వ్లాగ్ అన్నమాట. అంటే దీవాళీ మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఆ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, దీవాళీ డేని అనేది ఈ వీడియోలో అయితే మీరు కంప్లీట్గా చూస్తారనమాట. ఇంకా మార్నింగ్ అసలు ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ 4:20కి అలా లేచానమాట. ఎందుకంటే చతుర్దశి మధ్యాహ్నం వరకు ఉంది. ఇంకా మధ్యాహ్నం నుంచి అమావాస్య తిథులు వచ్చాయి కదా. ఇంకా చతుర్దశి రోజు ఇంకా అభ్యంగన స్నానం చేయాలని చెప్పారు కదా, ఎర్లీ మార్నింగ్ అవ్వకముందుకే బ్రహ్మముహూర్తంలో చేయాలనేసి ఇంకా మార్నింగే లేచేసి గబగబా ఇల్లు తుడిచేసుకొని పిల్లల్ని లేపి ఇంకా పిల్లలకి నువ్వుల నూనె పెట్టేసి ఇంకా వాళ్ళకి తలస్నానాలు పోసేసి ఇంకా వాళ్ళ తర్వాత నేను కూడా స్నానం చేసేసి ఇంకా మా హస్బెండ్ ఏమో మామిడాకులును ఇంటికి బంతిపూలు అవన్నీ కట్టేశారనమాట. ఇంకా నేను కూడా ఇంటి ముందు ముగ్గేసి గడప పూజిచ్చేసుకున్నాను. ఇంకా పూజిచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మార్నింగ్ అయితే నార్మల్గానే పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా దీపము ధూపము నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అయిపోయేసరికి మాకు ఎర్లీ మార్నింగ్ 7:30 అలా అయిందనమాట. ఇంకా 7:30నే కదా అనేసి ఇంకా మా హస్బెండ్ ఏమో టెంపుల్కి వెళ్దాము అనేసి అన్నారండి. ఇంకా సర్లే అన్నట్టు గబగబా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళేసామన్నమాట. కానీ వీడియోలో ఏంటంటే నేను ప్రతిదీ షూట్ చేయడానికి నాకు కుదరలేదండి. ఎందుకంటే ఈ పండగ డే అనేది బిజీగా ఉంటుంది కాబట్టి నాకు వీలైన చోట మాత్రమే నేను అనేది వీడియో అయితే షూట్ చేయగలిగాను అనమాట. అదే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలిద్దరికి కూడా ఇక్కడ కొంచెం తలకైతే సాంబ్రాన్ని కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా రెడీ అయిపోయి ఇదిగోండి టెంపుల్ కూడా వచ్చేసామన్నమాట. ఇంకా దట్టు మండే వచ్చింది కదా, ఇది శివాలయము, ఆంజనేయ స్వామి, ఇదిగోండి బాబా ఇంక్లూడింగ్ దత్తాత్రేయుడు, అమ్మవారు అందరు ఉంటారనమాట ఇక్కడ. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి అక్కడ అభిషేకం కూడా చేస్తున్నారనమాట. ఇంకా అక్కడ మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా చిన్నదేమో ఆకలిస్తుంది అనేసి అందనమాట. ఇంకా అందుకోసమే ఇంకా అక్కడే ఆగేసి రోడ్డు పైనే బండ్లు పెడతారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఇంకా అక్కడే తింటాము అంటే పిల్లలు ఇంకా సర్లే అన్నట్టు బ్రేక్ఫాస్ట్కి అయితే ఒకరు ఇడ్లీలు, దోశ ఒకరు, వడ ఒకరు, ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. ఇంకా అసలైతే నేను ముందు రోజు పెసరపప్పు అయితే నానబెట్టానండి వడలు చేద్దాము అన్నట్టు. ఇంకా దాన్ని కూడా మార్నింగ్ కడిగేసి ఆరబెట్టేసానులే కానీ ఇంకా ఇంటికి వెళ్ళి వద్దు నేను ఇక్కడే తింటాము అనేసరికి అక్కడే తినేశారు. తినేసిన తర్వాత ఇదిగోండి న్యాచురల్స్కి అయితే వచ్చామన్నమాట, ప్యూర్ న్యాచురల్స్కి. ఎందుకంటే ఇంకా కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ కావాలి ఈవినింగ్ పూజకి. ఇదిగోండి కొబ్బరికాయలు కూడా తీసేసుకున్నాం అనమాట. ముందు రోజు తీసుకుందాం అనుకున్నలే కానీ ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తిన్నాం కదా అన్నట్టు ఆ రోజైతే ఏం తీసుకురాలేదు. ఇంక ఇంటికి వచ్చేసి ఏంటంటే ఆ రోజు మా లంచ్ ఏంటంటే గుత్తి వంకాయ అనమాట. అసలు యాక్చువల్గా ఏంటంటే మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడే మా పిల్లలు కాంతారా మూవీకి వెళ్దాము డాడీ అనేసి వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది దసరా రోజు రిలీజ్ అయింది కదా, అప్పటి నుంచి అడుగుతున్నారనమాట. కానీ నేను అప్పటి నుంచి వద్దు అని పోస్ట్ చేస్తున్నాలే కానీ ఇంకా ఆ రోజు సండే రోజే అడిగారు. కానీ సండే షాపింగ్ అయ్యేసరికి వెళ్ళలేకపోయాము. ఇంకా సండే ఈవినింగ్ ఏమో మా ఇంటికేమో గెస్ట్లు వచ్చారు, అస్సలు కుదరలేదు. ఇంకా అనుకోకుండా 11 o'clock షోకి అయితే బుక్ చేశారు. మీకు తెలుసా, నేను ఇంటికి వచ్చేసరికి మాకు 9:30 అలా అయిపోయింది అనమాట. ఇంకా 1.5 hour టైమే ఉంది. ఆ టైంలోపు మేము లంచ్ కుక్ చేసుకొని మళ్ళీ మూవీకి వెళ్ళాలి. ఇదిగో చూసారు ఏమైందంటే ఇక్కడ పాలు పెట్టేసి మా హస్బెండ్ స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేద్దామన్నట్టు పొయ్యి పైన పెట్టేశారనమాట. ఆ పాలు స్లిప్ అయిపోయి మొత్తము పడిపోయినాయండి. ఇక అది క్లీన్ చేసేసరికి నాకైతే ఒక 10 నిమిషాలు అయితే టైం పట్టింది. అసలే వంటకి చేయడానికి టైం లేదు దేవుడా అంటే అదొక ఘనకార్యం అనమాట. అది క్లీన్ చేసుకొని గబగబా వంట చేసుకొని కాంతార మూవీకి అయితే వచ్చేసాము. ఇక మధ్యలో అయితే 12:30కి బ్రేక్ టైం ఉంటుంది కదా, బ్రేక్ టైంలో పిజ్జా అయితే తిన్నారనమాట పిల్లలు. ఇంకా చూసేసి అసలు మూవీ ఎంత బాగుందండి నిజంగా. అసలు యాక్టర్ అంటే రిషబ్ శెట్టి లాగా ఉండాలన్నట్టుగా అనిపించింది అనమాట. అసలు ఒక్కొక్క సీన్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే అంత ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మూవీ చూసినందుకు. అంత టైట్ షెడ్యూల్లో కూడా మూవీ చూసాం. అసలు పండగ రోజు ఒక మూవీ చూడడం అనేది నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంక ఇంటికి వచ్చేసి యాక్చువల్గా మార్నింగే నేను బట్టలు వేసేసాను, కానీ నాకు ఆరేయడానికి టైం లేదన్నట్టు ఫస్ట్ వచ్చిన వెంటనే బట్టలు
బట్టలైతే ఆరేసాను. ఇంకా తర్వాత కొంచెం లైట్‌గా రైస్ అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇదిగోండి ఇంటి ముందైతే ముగ్గేస్తే మా పిల్లలైతే ఇక ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేశారు. ఇంకా వాళ్ళకైతే స్నాక్ కోసం అనేసి చెప్పాను కదా పెసరపప్పు నానబెట్టాను నైటు అనేసి, అది గ్రైండ్ చేసేసి వడలైతే వేసేసాను. ఇక ఇంట్లో సెంటర్‌లో మాత్రం ఇలా డెకరేట్ చేశారనమాట. ఇంకా వాళ్ళేమో రెడీ అవుతున్నారు. ఇంకా నేను కూడా స్నానానికి వెళ్ళారు పిల్లలు. ఇంకా నేను కూడా ఫస్ట్ స్నానం చేసేసి వచ్చేసి ఇంకా ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసుకోవాలి కదా, దాంట్లోకి నైవేద్యానికి పరమాన్నం అయితే కుక్ చేస్తున్నాను అనమాట. ఇంకా కుకింగ్ అయిపోయింది, అందరం రెడీ కూడా అయిపోయామన్నమాట. కానీ రెడీ చేసేటప్పుడు అసలు వీడియో తీద్దామంటే అసలు కుదరదండి నిజంగా. ఇక ఇదిగోండి ఇంటి ముందు అయితే ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాము. ఎందుకంటే మాకు కొంచెమే ప్లేస్ ఉంటుంది, తట్టు అందులో మొక్కలు కూడా ఉంటాయి అన్నమాట, కొంచెమే ప్లేసు. ఇంకా తర్వాత మామూలు దీపారాధన ఉంటుంది కదా, ఆ దీపారాధన అయితే చేసేసుకొని ఆ దేవుడి ముందు కొన్ని దీపాలు అయితే వెలిగించేసి ఫస్ట్ అయితే సింహద్వారం ఇంటి ముందు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంటి ముందు తులసికోట దగ్గర, ఇంకా తూర్పు వైపు అనమాట. ఆ తూర్పు వైపు ఇంకా కిచెన్లో ఆగ్నేయం వైపు ఇంకా అన్ని దీపాలు అయితే ఇంకా మొత్తం అయితే పెట్టేశాను అనమాట. అసలు ఈవినింగ్ అయ్యేసరికి టెన్షన్ వచ్చేస్తుందండి నిజంగా. ఈ దీపావళి రోజైతే అన్ని పండుగలు కొంచెం మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేసరికి ఏమి ఉండవు కదా, కానీ ఈ దీపావళి మాత్రం ఈవినింగే ఉంటుంది. అసలు నాకు చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ ఇష్టమైన పండుగ ఏమైనా ఉంది అంటే అది దీపావళి మాత్రమే అనమాట. ఇంకా ఇదిగోండి పూజ అయితే చేయడానికైతే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఈవినింగ్ ముహూర్తము 7 తర్వాత అని చెప్పారు కదా చేసుకోవడానికి, ఇంకా అందుకోసమే ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ అయితే ఆ ఉర్లీవుడ్ను అమ్మవారిది అయితే లాస్ట్ వీక్ షాపింగ్ చేసినప్పుడు తీసుకున్నాం అనమాట. నాకు ఎందుకు దాన్ని చూడంగానే తీసుకోవాలి అన్నట్టు అనిపించింది. ఇంకా ఫస్ట్ ఒక పీఠం వేసేసి దాన్ని పెట్టుకున్నాను, దాని చుట్టూ ఏమో క్యాండిల్స్ పెట్టేసి ఇంకా దాంట్లో అయితే దీపారాధన అయితే మా పెద్ద పాప అయితే చేస్తుందన్నమాట. ఇంకా నేను వచ్చేసి పక్కనైతే ఆచమనం చేసేసుకొని సంకల్పం చెప్పుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొన్నే వెలిగించేసింది పెద్ద పాప, ఇంకా నెక్స్ట్ మిగిలినవి ఉన్నాయి కదా, ఆ మిగిలినవి కూడా నేనైతే వెలిగించేసాను. ఇంకా వెలిగించేసి ఇంకా అమ్మవారి ముందు పెట్టిన దీపాలు ఉంటాయి కదా, ఆ దీపాలు కూడా వెలిగించేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా అంతలో మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా ఇద్దరం కలిసి పూజ అయితే చేసుకున్నాము. ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమౌతికాయే నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచ్యే నమః, ఓం స్వాహాయే నమః, ఓం శ్రద్ధాయే నమః. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకదార స్తోత్రము, శ్రీ సూక్తం నాకు అంత బాగా చదవడం రాదండి. ఇంకా దాన్ని అయితే సెల్లోనే పెట్టేసి వినేసి ఇంకా పూజ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మంచిగా చేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేసాము. కొబ్బరికాయ కొట్టేసి పండ్లు, అరటి పండ్లు ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నైవేద్యంగా పరమాన్నం చేశాను కదా, ఇంకా పరమాన్నం కూడా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇదిగోండి మంచిగా అమ్మవారికి దీపం అయితే వేసుకున్నాను అనమాట. ధూపము, దీపము, నైవేద్యం. ఇంకా ఇది అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం ఇదిగో చూశారు కదా దీపాల కాంతులు ఎంత బాగా కనబడుతున్నారో అమ్మవారు మాత్రము. అసలు చాలా అంటే చాలా బాగా, అసలు ఎంత మంచిగా అనిపించిందో అండి నిజంగా. చూడండి ఎంత బాగుంది అసలు. ఇంకా అమ్మవారికి చీర తాంబూలం కూడా పెట్టాను అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత మెయిన్ ఏంటంటే క్రాకర్స్ కదా, ఇక్కడ మా బాల్కనీలో వచ్చే ఇంట్లో కనీసం ఒక 2 వెలిగించాలి కాబట్టి ఇంకా బాల్కనీలో వచ్చేసి నేను మా వారి ఇద్దరం కలిసేసి సుర్సురు భక్తులు ఫస్ట్ అవైతే వెలిగిస్తున్నాం అనమాట.
ఇంకా మా ముగ్గురు అయిపోయిన తర్వాత ఇంకా ఇదిగోండి మా పెద్ద పాప కూడా వచ్చేసి ఇంకా తను కూడా ఒక సురుసురు బత్త అయితే కాల్చేసింది. ఫస్ట్ ఒక డ్రెస్ వేసేసుకుంది, నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అయితే మార్చుకుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే ఇంకా దీవాళి రోజు ఫొటోస్ దిగపోతే ఎట్లా చెప్పండి, ఇంకా ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చుకుంటూ ఇంకా నా ఇద్దరు బిడ్డలు ఉన్న మేము అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే చేసేసి కిందికి వెళ్దాం అనుకున్నామండి. ఎందుకంటే 8:30కి అలా వెళ్దాం అనుకుంటే అసలు కింద మామూలు రష్ లేరనమాట. ఎందుకంటే మా 4 బ్లాక్స్ ఉంటాయి. ఆ 4 బ్లాక్స్ వాళ్ళు ఈ ప్లేస్లోనే వచ్చి క్రాకర్స్ అయితే కాల్చుకోవాలన్నమాట. ఇంకా అందుకోసమే కొంచెం లేట్గా వెళ్దాము, దట్టు డిన్నర్ చేసి వెళ్తే ఒక పని అయిపోతుంది. కిందికి వెళ్ళామనుకో లేట్ అయిపోతుంది. ఇంకా డిన్నర్ చేసేసి చేంజ్ చేసుకొని పోయామన్నమాట. కానీ ఇయర్ మాత్రము చాలా ఒక 1.5 అవర్ to 2 అవర్స్ వరకు కిందనే మంచిగా టైం స్పెండ్ చేసేసి క్రాకర్స్ కాల్చేసుకొని అందరికీ హ్యాపీ దీవాలి విషెస్ చెప్పేసుకొని ఇంకా అనమాట. ఇదేనండి మా దీవాళీ వ్లాగ్ అన్నమాట. ఆ దీవాళీ డేని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా డేని స్పెండ్ చేశాము ఏంటి అనేది వీడియో ద్వారా మీకైతే తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏంటో తెలుసా, మేము ట్రిప్కి వెళ్ళే వ్లాగ్స్ తోటి మేము ఎందుకు వస్తానన్నమాట. మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను, ఓకేనా. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. దేవుడా, చేతిలో జాగ్రత్త జీవు.